మంచిది. బైబిల్‌లోంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. రాసుకోగలిగిన వారందరూ ప్రతి మాట రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రిఫరెన్సులు రాసుకోండి, తలంపులు రాసుకోండి. మీరు రాసుకోగలిగిన విధానంలోనే నేను చెబుతాను. కాబట్టి ముందు వాక్యాన్ని చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదువుదురు గాని. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 వచనాలు మార్చి మనం చదువుదాం. తెలుస్తారా? 186 పేజీ నూతన నిబంధనలో, పెద్ద బైబిల్లో 186 పేజీ. తెరిచారమ్మా? ఓకే. మొదటి వచనం నుండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవడనూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, నాతో కలిసి చదవండి. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంగమునకు వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకున్నట ఎందును మీ చేతులతో పరిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మేమంతా నీ పిల్లలం. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి కొనబడి సంఘము అనే నీ కుటుంబములో చేర్చబడిన నీ పిల్లలం. మాకు మీరిచ్చిన పోషణ నీ వాక్యమే. నీ వాక్యం లేని సమయాలు, అవి చీకటి ప్రబలపోయే రోజులు. మా పుల్పీట్ దగ్గర నుంచి నీ వాక్యం బయలువెడుతూ ఉండగా గొప్ప వెలుగు మా హృదయాలలో మీరు కలిగించమని, నిన్ను నీ సన్నిధిని పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి ఈ సంఘ క్షమాభివృద్ధి సావాస కూడికి వచ్చిన మా సహోదరులను సోదరీలను పేరు పేరున మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నీ పవిత్ర నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారు అని దయగల నీ ఆత్మ మా పాదములను సమభూమి మీద నిలుపునట్లుగా చేయండి. దయాళుడైన తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమైనట్లుగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ పోడియం పక్కన 2 చెట్లున్నాయి. ఈ పోడియం మీద కూడా చెట్టు ఉంది. ఈ చెట్లకు మంచి పువ్వులు ఉన్నాయి. చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయి. 2026 సంవత్సరం మార్చి 25వ తారీఖున వీటిని చూస్తున్నాం.
ఇవే చెట్లను 2026 సంవత్సరం డిసెంబర్ నెలలో చూద్దాం. ఏవైనా మార్పులు ఈ చెట్లకు వస్తాయంటారా? కొత్త ఆకేమైనా కనబడుతుందా? కొత్త పువ్వేమైనా కనబడుతుందా? కొత్త కాయేమైనా కనబడుతుందా? అంటే ఏం కనబడదు. ఎందుకని అంటే ఇవి ఫ్లవర్ వాస్ అలంకరణ కొరకు మనం పెట్టుకున్నవి. వీటిలో జీవము లేదు గనక దీంట్లో ఏ అభివృద్ధి కూడా ఉండనే ఉండదు. ఆ బయట ఉన్న చెట్లుంటాయి చూడండి, నిన్న లేని ఒక తొడుగు ఈరోజు కనబడుతుంది. ఈరోజు లేని ఆకు రేపటి రోజున కనబడుతుంది. తరువాత రోజు లేని ఒక పిందె అవతల రోజు కనబడతా ఉంటుంది. అది ప్రతిరోజు ఏదో ఒక మార్పు, ఒక అభివృద్ధి దాంట్లో కనబడుతూ ఉంటుంది. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనంటే, దీనికి జీవం లేదు, చెప్పండి, దానికి జీవం ఉంది. జీవమున్నది ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే కనబడుతుంది. జీవము లేనిది అది అభివృద్ధి లేకుండానే కనబడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం జీవము గల దేవుని పిల్లలం. చెప్పండి, ఎవరు మనం? జీవము గల దేవుని పిల్లలం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అక్కడ ఏమని చదువుతామనంటే, యేసు దేవుని కుమారుడని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుడని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. యేసు దేవుని కుమారుడు అని అంగీకరించిన మనం జీవము గలవారం. ఏ జీవం? అమ్మా నాన్నల దగ్గర నుంచి సంపాదించుకునే జీవం కాదు, అది మానవ జీవం. అది ఒక రోజున మట్టికి మనల్ని తీసుకువెళ్తుంది. కానీ దేవుని వాక్యం, దేవుని ఆత్మ చేత మనం పొందిన మరో జీవం ఉంటుంది. దాన్ని దైవిక జీవం అంటాం. ఆ జీవం నిత్యత్వానికి తీసుకుని వెళుతుంది. మానవ జీవంతోనే ఉనికిలోకి వచ్చాము. దేవుని జీవాన్ని మనం సంపాదించుకున్న వారమయ్యాం. ఎలా వచ్చిందబ్బా ఈ దైవిక జీవం అంటే, దేవుని వాక్యం వింటూ ఉంటుండగా, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉండగా మనం పునర్జన్మన పొంది ఈ దైవిక జీవాన్ని మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, జీవము లేనివి అభివృద్ధి చెందవు, జీవమున్నవి అభివృద్ధి చెందుతూ వస్తాయి. కనుక దేవుని పిల్లలంగా మనం జీవము కలిగిన వారం, మన అభివృద్ధి చెందుతూ కనబడాలి. ఈ రాత్రి ఈ కూడిక పేరేమిటి అంటే, సంఘ క్షేమాభివృద్ధి సావాస కూడిక. సంఘముగా మనం అభివృద్ధి చెందేందుకు కొన్ని తలంపులు నేర్చుకోవడానికి ఆయన మందిరంలో మనం చేరి వచ్చాం. కాబట్టి ప్రియ మిత్రులారా గమనించండి, మరి జీవము లేనివి అవి ఎదగవు, అభివృద్ధి చెందవు. జీవమున్నటువంటి మనం ఎదగాలి, అభివృద్ధి చెందాలి అనేది వాక్య సారాంశం కదా. మరి ఎదగడం అనే విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి, అభివృద్ధి చెందడం అనే దాని దగ్గరికి వచ్చేసరికి, క్రైస్తవ విశ్వాసంలో ఒక 7 దశలు ఉంటాయి. అమ్మా వింటున్నారా? ఎన్ని దశలు ఉంటాయి? 7 దశలు ఉంటాయి. మీలో ఎవరైనా అంటే చాలామంది అమూల్ పాల డబ్బా చూసిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. అమూల్ పాల డబ్బా చూసారా? ఈ రోజుల్లో వాళ్ళకి కొంచెం అలవాటు తక్కువైంది. ఏవో వచ్చేసాయండి, ఫారెక్స్ అని ఒకటని ఒకటి ఏదో వచ్చేసాయి. మా పాత రోజుల్లో అమూల్ పాల డబ్బా ఉండేది. ఆ పాల డబ్బా మీద కొన్ని బొమ్మలు ఉండేవి. ఏమిటా బొమ్మలంటే, పిల్లవాడు పండుకునే బొమ్మ దగ్గర నుంచి పిల్లాడు నడిచే వరకు ఆ పాల డబ్బా మీద బొమ్మలు కనబడేవి. అమూల్ కంపెనీ వాడి ఉద్దేశం ఏంటనంటే, మా పాల డబ్బాలో పాల పిండితో పాలు మీ పిల్లలకు పెడితే మీ పిల్లలు ఇలాగ ఎదుగుతారు, ఇలాగ అభివృద్ధి చెందుతారు అని చెప్పడానికి వాడు పాల డబ్బా మీద అన్ని బొమ్మలు వేసుకున్నాడు అన్నమాట. సరే, ఇప్పుడు నేను కొన్ని బొమ్మలు వేస్తాను మీకంటే మీ గురించి, నా గురించి, మనందరి గురించి. క్రైస్తవ విశ్వాసంలో మా ఎదుగుదల అభివృద్ధికి 7 బొమ్మలు ఉన్నాయి. మొదటి బొమ్మ ఏంటనంటే, విశ్రాంతి తీసుకునే బొమ్మ. దేవుని పిల్లలంగా మనం
కలిగి ఉండవలసిన మొదటి అనుభవం విశ్రాంతి తీసుకోవడం. చెప్పండి ఏంటమ్మది? మత్తయి సువార్త 11:28 ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. దేవుని సువార్త విని దేవుని దగ్గర రావటం అది మొదటి అనుభవం. అందులో ఏముంటుందంటే విశ్రాంతి తీసుకునే అనుభవం ఉంటుంది. అమ్మా వింటున్నారా? దేవుని నమ్మిన వెంటనే దేవుని కొరకు అది చేసేస్తాను, దేవుని కొరకు ఇది చేసేస్తాను, దేవుని మాటలు అలా మాట్లాడేస్తాను, దేవుని యొక్క మాటలు ఇలా చెప్పేస్తాను అని ఊరికే ఉప్పొంగిపోకూడదు. మొట్టమొదట చేయాల్సిన పని విశ్రాంతి తీసుకో. దేవుని దగ్గర విశ్రాంతి తీసుకో. ఒక విషయం అడుగుతాను చెప్పండి. పుట్టిన పిల్లాడు పుట్టిన తర్వాత కొద్ది రోజుల వరకు ఎక్కువగా చేసే పని ఏంటో చెప్పండి. ఏంటమ్మా? ఏంటో అంతసేపు పడుకోవడం ఏంటంటే 24 గంటలు. ఆకలి అయితే లేచి పాలు తాగుతాడు, ఆకలి తీరిపోతే వెంటనే నిద్రలో జారుకుంటాడు. పాలు తాగడం, నిద్రపోవడం, పాలు తాగడం, చెప్పండి, నిద్రపోవడం. మెట్టుకు అనుభవాన్ని విశ్రాంతి దశ అని అంటారు. దేవుని పిల్లలమైన మనకు ఉండవలసిన దశ అదే. ఏమిటంటే విశ్రాంతి దశ ఉండాలి. అది మొదటి దశ. రెండో దశ ఏంటనంటే ఏమండి? రెండో దశ అంటే కూర్చునే దశ. ఏంటంటే ఏం చేయాలి? అది అమ్మా సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చేయాలి. స్లీపింగ్ పొజిషన్ నుంచి సిట్టింగ్ పొజిషన్లోకి రావాలి. విశ్రాంతి తీసుకునే దశ నుంచి కూర్చునే దశ దగ్గరకు రావాలి. ఎక్కడ కూర్చుందామట చూపిస్తాను రండి. పరమగీతం 2వ అధ్యాయం, పరమగీతముల పుస్తకంలో మనం ఎక్కడ కూర్చోవాలో రాసింది, చూపిస్తాను రండి. పరమగీతం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ వచనం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితినై నేను అతని నీడన కూర్చుంటిని, అతని ఫలము నా జివ్వకు మధురం. మన ప్రభువు ఎలాంటి వాడనంటే అడవి చెట్ల మధ్య ఒక జల్దర వృక్షం లాంటి వాడు. జల్దర వృక్షం అంటే ఏం చెట్టు అది? ఏమ్మా అట్లా చూస్తారు? జల్దర వృక్షం అంటే ఏం చెట్టు అది? నేను ఏమంటే ఏమంటాడని నోట్లో లొడారించుకుంటున్నారు. బయటే చెప్పండి. జల్దర వృక్షం అంటే ఏం చెట్టు? తెలవదా? జల్దర వృక్షం అంటే యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టుకు నిండా ఆకులు ఉంటాయి. దాంట్లో వచ్చేటువంటి పచ్చని లేక ఎర్రని కాయలు చూడ్డానికే చూడముచ్చటగా ఉంటుందన్నమాట. పరిశుద్ధులమైన మనమంతా అడవి చెట్లు లాంటి వాళ్ళం, అడవి చెట్ల లాంటి వాళ్ళం. ఈ పరిశుద్ధుల మధ్యలో యేసుప్రభు ఎలాంటి వాడనంటే అడవి వృక్షాలు అడ్డదిడ్డంగా అసహ్యంగా ఉంటాయి, కానీ జల్దర వృక్షం అది చూడ్డానిగా చూడముచ్చటగా ఉంటుంది. కనుక ఈ పరిశుద్ధుల మధ్యలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జల్దర వృక్షం లాంటి వాడు. ఏమంటున్నాడు ఇక్కడ సొలొమోను అంటే, అడవి వృక్షములో జల్దర వృక్షం ఎట్లుందో పురుషులలో నా ప్రియుడట్లున్నాడు, ఆనందభరితినై నేను అతని నీడను కూర్చుంటుని. ఆయన నీడలో కూర్చోవాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 38, 39 వచనాలలో మరియ చేస్తున్న పనేంటో చెప్పండి. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అది కూర్చునే దశ. కూర్చుంటే ఆ ప్రియుడు లేదా ఆ జల్దర వృక్షం లాంటి వాడు అతని ఫలమును అందిస్తాడు. అది మన నోటికి ఎంతో రుచిగా ఉంటుంది. అర్థమవుతుందా? అది రుచిగా ఉన్న ఆ జల్దర పండు ఏంటనంటే ఆయన వాక్యమే, మళ్ళీ వేరే అనుకోకండి. అర్థమవుతుంది ఆ విషయం. మొదటి దశ ఏంటి? విశ్రాంతి దశ. రెండో దశ ఏంటి? కూర్చునే దశ. మూడో దశ ఏంటనంటే ఆనుకునే దశ, డిపెండింగ్ స్టేజ్ అంటారు. కూర్చునే పిల్లగాడు ఎంతసేపు కూర్చోగలుగుతాడు? నడువు లాగేస్తుంది పిల్లాడికి. అమ్మ మీదనో, నాయన మీదనో, తాతయ్య గారి మీదనో, నాయనమ్మ మీద అలాగా ఆనుకుపోతాడన్నమాట. ఆనుకునే దశ. దేవుని పిల్లలమైన మనకు కూడా ఆనుకునే దశ ఉండాలి. ఆనుకోవడం అంటే దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. దేవుడు ఎప్పుడు ఆ దశను మన యొద్ద నుంచి కోరుకుంటాడు. మనకొచ్చిన కష్టంలో, మనకొచ్చినటువంటి కలవరాల్లో, మన కన్నీరు కార్చవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మీద ఆనుకుని బ్రతుకుతామని ఆయన ఎదురు చూస్తాడు.
ఒక విషయం చెప్పనా, మనకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఎరిగిన వాడే. ఎరుగుండి కూడా ఏమన్నాడో తెలుసా? అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, చెప్పండి, తట్టండి మీకు తీయబడును. మళ్ళీ ఆయన అన్నాడు కదా, మీకు ఏది కావాలో నా పరలోకపు తండ్రికి తెలుసు, నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది నా పరలోకపు తండ్రి అనుగ్రహిస్తాడని చెప్పిన యేసు ప్రభువే మళ్ళీ అడగండి అంటాడేంటి, మళ్ళీ తట్టండి అంటాడేంటి, మళ్ళీ వెతకండి అంటాడేంటి అని అంటే, అన్నీ ఆయనకి తెలుసు, ఇవ్వగలుగుతాడు నా తండ్రి. కానీ మీరు ఆనుకోవడం నేర్చుకోవాలి. మీరు అమ్మ ఆలకిస్తున్నారా? అది దేవుడు మన యుద్ధ నుంచి ఎదురు చూస్తున్న దశ. ఆయన మీద ఆనుకోకపోతే దేవుడు నొచ్చుకుంటాడు. ఒక విషయం మీతో చెప్పనా, దేవుని మీద ఆనుకోవడం మానేసామనుకోండి, మన కష్టాలలో, మన కలవరాల్లో, కన్నీళ్లలో దేవుని మీద ఆనుకోవడం మానేస్తే దేని మీద ఆనుకుంటాం? ఇర్మియా చెప్పాడు, మీ జ్ఞానం మీద ఆనుకుంటారు, లేదా మీ యొక్క బలం శౌర్యం మీద ఆనుకుంటారు, లేదా మీ సంపద మీ ఐశ్వర్యం మీద ఆనుకుంటారు. మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి దేవుని మీద ఆనుకోవడం మానేసినటువంటి వాళ్ళు అయితే తమ జ్ఞానం లేదా తమ బలం లేదా తమ ఐశ్వర్యం మీద ఆనుకొని చివరికి దేవుని కోపాన్ని తెప్పిస్తారు. ఒకసారి యూదుల రాజుల్లో అమ్మ ఆలకిస్తున్నారా, ఆసా అని ఒక రాజు ఉండేవాడు. కూషీయులు అతని మీద దండెత్తి వచ్చినప్పుడు, దేవా నువ్వు తప్ప నాకు ఎవడున్నాడు దిక్కు, నీకంటే మాకు సహాయం చేయగలిగిన వాడు ఎవడూ లేడు బలి చక్కగా ఆనుకున్నాడు. దేవుడు నిజంగా కూషీల ద్వారా గొప్ప విజయం ఇచ్చాడు ఆశాకు. మరి అదే ఆశ మీదకు వాళ్ళ అన్నదమ్ముడే ఇశ్రాయేలు రాజు అయిన బైషా వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి నీవు? కూషీయుల సైన్యం ఎక్కువ వచ్చింది, అప్పుడు దేవుని మీద ఆనుకున్నావు, ఇప్పుడు మీ అన్నదమ్ముడు కొద్ది మందితోనే నీ మీదకు వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఆనుకోవాలి కదా. కానీ అట్లా ఆనుకోలేదు ఆయన. ఆనుకోకుండా ఏం చేశాడో తెలుసా? సిరియా రాజు అయిన బెన్హదద్తో సంధి చేసుకుని సాయానికి పిలుచుకుంటున్నాడు. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. చెప్పమంటారు ఎలాంటి వాళ్ళము? తెల్లవారితే ₹1,00,000 అవసరం 10 గంటలకి, లేకపోతే మన పరువు పోద్ది, మన ఇంట్లో మన వస్తువులు రోడ్డు మీద విసిరేస్తారు కనుక 1,00,000 కావాలి. ఈ రాత్రి నిద్ర పట్టుద్దా నీకు? ఈ రాత్రంతా నీ ప్రార్థన మోకరించేసి, ప్రభువా లక్ష 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 లక్ష, ఇక తెల్లవారి వరకు నీ నోట్లోంచి వచ్చే పదం లక్ష దయచేయి నాయన, లక్షది ఎట్టొస్తుందో తెలియదు నాయన అంట. అది ₹100 అవసరం వచ్చింది అనుకోండి, ప్రభు ₹100 దయచేయని అని అడగవు. తమ్ముడు 100 ఉంటే ఇవ్వండి, వద్దులే తమ్ముడు 100 ఉంటే ఇవ్వండి. అరే ₹1,00,000 ఆనుకున్నావు, 100కి ఎందుకు ఆనుకోవు అంటే, దేవుడు 1,00,000 అయితే ఇవ్వగలిగిన వాడని విశ్వాసం నీకుంది. పాపం ఆయన 100 ఇవ్వలేడు కనుక మనిషి మీద ఆధారపడుతున్నాం మనం. అప్పుడు ఆశాతో దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఏమన్నాడో తెలుసా? ఆశా, ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నువ్వు నా మీద ఆధారపడ్డా మానేసి సిరియా రాజు మీద ఆధారపడ్డావు గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే సంభవించును. ఇది మొదలుకొని నీకు యుద్ధములే సంభవించును అనేసాడు దేవుడు. అందుకని ఈడ చిన్నదానికైనా పెద్దదానికైనా మనకున్న బలహీనత ఏంటనంటే, పెద్ద పెద్ద విషయాలు మన పరిష్కరించుకోలేని సమస్యలకు చక్కగా దేవుని మీద ఆనుకుంటాం. చిన్న చిన్న వాటిని మన జ్ఞానంతోనో మన బలంతోనో మన ఐశ్వర్యంతోనో పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తాం. అట్లా చేయకూడదు. అర్థమైందా? చిన్నదైనా చెప్పండి, పెద్దదైనా ఆయన మీద ఆధారపడుతూ ఆనుకుంటూ బ్రతకడం రావాలి. ఇది ఆనుకునే అనుభవం. ఎన్నొచ్చినా ఇప్పుడు? మొదటిదేంటి చెప్పండి? విశ్రాంతి అనుభవం. రెండోదేంటి? కూర్చుని అనుభవం. మూడోదేంటి? ఆనుకునే అనుభవం. 4 అనుభవం ఏంటనంటే స్టాండింగ్ ఎక్స్పీరియన్స్, నిలబడే అనుభవం. నిలబడ్డం చూడండి, చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, వినండి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెను అన్నాడు దేవుడు. నిలబడ్డం దేనికి అంటే, ఒక ఆఫీసర్ దగ్గర ఒక బంట్రోతు నిలబడినట్లుగా నిలబడాలట.
సార్ మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా నిలబడే ఒక బంట్రోత్ ఎట్లయితే ఉంటాడో, ఒక ఆఫీసర్ దగ్గర దేవుని ఎదుట అలా నిలబడి ఉండడం మనకి చేత కావాలట. నిలబడ్డం అంటే అర్థం ఏమంటే అబ్బా అర్థమవుతుందని చెప్పాడు. నిలబడ్డం అంటే అర్థం ఏదైనా పని చెప్పండి చేయడాన్ని సిద్ధమే అని చెప్పడం అన్నమాట. ఏదైనా పని పురమాయించండి నేను చేయడానికి సిద్ధమే అని ఎవడు చెప్పడమే నిలబడేటువంటి అనుభవం. దేవుని పిల్లలమైన మనం ఆయన సన్నిధిలో నిలబడ్డం రావాలి. ఏలి అంటాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో అంటాడు. ఆయన నిలబడ్డం చాలా బాగా వచ్చు. ఇక దేవుడు ఏం చెప్తే చేసుకుని పోతుంటాడు. అసలు నాకు భలే ఆశ్చర్యం అండి. ఆ ఏలియాతో దేవుడు అంటే ఏలియా నువ్వు గిల్గాలకు పో అంటే పోతాడు. ఎందుకు అని అడగల. గిల్గాల్ నుంచి బేతేలికి పో అంటే పోతాడు. ఎందుకని అడగడు. తరువాత నువ్వు ఎరుకోకపో అన్నాడు, పోతాడు. ఎందుకని అడగడు. నువ్వు యోర్దాను దాటుకుంటూ పో అంటే పోతాడు. ఎందుకని అడగడు. ఏంటి ఏలియాకున్న అనుభవం అంటే నిలబడే అనుభవం. అందుకన్నా నేను యవన సన్నది నిలబడ్డాను ఆయన చెప్పడమే తరువాయి ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం నాది. కనుక దేవుని పిల్లలకు ఏమి రావాలి? నిలబడే అనుభవం కూడా రావాలి. చక్కగా నిలబడ్డం రావాలి. ఎన్నొచ్చినాయి? 4 వచ్చాయి. 5 చెప్తాను వినండి. 5వ సంగతి ఏంటనంటే ఏమంటే వాకింగ్ స్టేజ్, నడిచే స్థాయి రావాలి. అసలు బైబిల్ గ్రంథంలో క్రైస్తవ భక్తికి వింటున్నారా? క్రైస్తవ భక్తికి వినండి, ఎవడు ఒకే ఒక మాటలో చెప్పాలని నడకతోనే పోల్చబడింది క్రైస్తవ భక్తి. క్రైస్తవ భక్తి నడక. అపోస్తలుడైన పౌలు తాను రాసినటువంటి పత్రికల్లో ఎన్ని రకాల నడకల గురించి చెప్తాడో నేను ఈ రాత్రి వేళ ఒక 3 నడకల్లో మన అభివృద్ధి చెందవలసిన విషయాలు ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలో చెప్తాను. కానీ నడవటం రావాలి. బైబిల్లో మొట్టమొదట దేవునితో బాగా నడిచిన వ్యక్తిని గూర్చిన సాక్ష్యం ఉంది కదా, ఎవరది? ఇలాంటివి తెలుస్తాయి బాగా. హానోకు. అలాగనే దేవుని పిల్లలమైన మనం దేవునితో ప్రతిరోజు కలిసి మనం నడిచే అనుభవంలోకి రావాలి. నడకలు చాలా ఉన్నాయి, నేను అన్ని ఇప్పుడు చెప్పలేను, ఎలాగా చెప్పబోతున్నాను గనక దాని గురించి ఏమి వివరణ ఇవ్వను. ఎన్నొచ్చాయిరా తల్లి? ఇప్పుడు 5 వచ్చాయి. 6వది ఏంటనంటే పరిగెత్తు అనుభవం, రన్నింగ్ స్టేజ్. ఇవన్నీ క్రిస్టియన్ ఇమేజెస్ అండి. ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసిన రూపాలు ఇవి. విశ్రాంతి రూపం, కూర్చునే రూపం, ఆనుకునే రూపం, నిలబడే రూపం, నడిచే రూపం, ఇప్పుడు పరిగెత్తడం. ఎట్లా పరిగెత్తాలనంటే నపుంసకుడు రథం మీద పోతుంటే వెనకాల పరిగెత్తాడు చూడండి. ఎవరు? ఫిలిప్ అనే సేవకుడు. ఆత్మల రక్షణ కొరకు, దేవుని పని త్వరగా చేయటం కొరకు పరిగెత్తే అనుభవం మనకు ఉండాలి. ఆలకిస్తున్నారు? పరిగెత్తడం చాలా బాగా రావాలి. సరే, దాని గురించి కూడా పెద్ద వివరించే పని నేను చెయ్యను, అది పెద్ద అవసరం లేదు ఈ రాత్రి. కానీ అనుభవం కూడా మంచి అనుభవమే, నేర్చుకోవాలి దాని గురించి. ఇంకొకటి మిగిలిపోయింది, అదేంటో చెప్తాను వినండి. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో 31వ వచనం ఇలా రాసి ఉంటుంది. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. ఇది ఎగిరే అనుభవం. పక్షిరాజు వల పైకి ఎగిరే అనుభవం. యేసు ప్రభు యొక్క రాకడ సంభవించగా మనకు తన యొక్క మహిమను అనుగ్రహించగా మన యేసు ప్రభు దగ్గర ఎగిరిపోయే అనుభవం, ఇది మంచి అనుభవం. ఇది క్రైస్తవ దశలండి. నువ్వు జీవం పొందిన మాట నిజమైతే, నువ్వు అభివృద్ధి చెందవలసిన ప్రక్రియలో ఉన్న మాట నిజమైతే, ప్రియులారా నువ్వు ఎదిగే మాట నిజమైతే, అభివృద్ధి చెందే ప్రక్రియలో ఉన్న మాట నిజమైతే, విశ్రాంతి నుంచి కూర్చున్న అనుభవం, కూర్చున్న దగ్గర నుంచి ఆనుకున్న అనుభవం, ఆనుకున్న దగ్గర నుంచి నిలబడే అనుభవం, నిలబడే అనుభవం నుంచి నడిచే అనుభవం, నడిచే అనుభవం నుంచి పరిగెత్తే అనుభవం, పరిగెత్తే అనుభవం నుంచి ఒకరోజు ఎగిరే అనుభవం వస్తుంది. అది ఇంకా రాదు, ఆయన వచ్చినప్పుడు మనకు వస్తుంది. మెట్టుకు వినటపై జీవమున్న దేవుని పిల్లలు ఈ 7 అంతల అనుభవం గుండా తమ ఆధ్యాత్మిక జీవనాన్ని వారు చేయవలసి ఉంది. సరే, వీటన్నిటిలో నేను ఈ రాత్రి ప్రాముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నది ఏంటనంటే, వింటున్నారా? నిద్రపోవడం గురించి చెప్పను, మళ్ళీ మీరు నిద్రపోతారేమో. కూర్చోవడం గురించి కూడా చెప్పను.
వింటున్నారు? ఆనుకోవడం అసలు చెప్పను. కొంచెం టిప్స్‌లా చెప్పానుగా కొన్ని. మనం చదివిన ఈ భాగంలో నడకల గూర్చి ఉంది. ఒక 3 నడకలే చెప్తాను. సంఘము క్షమాభివృద్ధి నొందాలంటే ఈ 3 నడకలు నేర్చుకోవాలి. మొదటి నడక దేవుని సంతోషపెట్టడములో నడక. వాక్ ఇన్ ప్లీజింగ్ గాడ్. దేవుని సంతోషపెట్టడములో నడుచుకోండి. అది చెప్తాను. రెండవ నడక వాక్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధతలో నడుచుకోండి. దాని గురించి కూడా కొన్ని సంగతులు చెప్తాను. చివరగా స్నేహితుల ప్రేమలో నడుచుకోండి. ఈ మూడిట్లో అభివృద్ధి చెందాలట. అభివృద్ధి చెందితేనే నడక ఇచ్చినట్టు లెక్కనమాట. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, దేవుని సంతోషపెట్టట్లో అభివృద్ధి చెంది నడుచుకోవాలి. పరిశుద్ధతలో అభివృద్ధి చెంది నడుచుకోవాలి. ప్రేమలో అభివృద్ధి పొందుతూ నడుచుకోవాలి. ఈ 3 నడకలు సంఘ క్షేమాభివృద్ధికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు గనక ఈ 3 సంగతులు వివరించే ప్రయత్నం చేస్తాను. మొదటి సంగతి చెప్తాను. ఇలా రాసింది, మొదటి తెస్సలోనిక పత్రిక 4:2 కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకునే ప్రభువైన యేసునందు నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని సంతోషపెట్టడంలో మన అభివృద్ధి చెందుతూ నడుచుకోవాలి. ఒక విషయం చెప్తాను వినండి. మనుషుల్లో 3 రకాలు ఉంటారు. ఈ మందిరంలో కూర్చున్న మనమంతా ఏదో రకానికి చెందిన మనుషులమై ఉంటాం. వింటున్నారా మీరంతా? మనుషుల్లో 3 రకాల. మొదటి రకం మనుషులు ఎవరంటే తమను తాము సంతోషపరుచుకునే రకం. వీళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు అలా తాగుతున్నావు? నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి. ఎందుకు ఆ పాడు పనులు చేస్తున్నావు? నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి. ఎందుకు ఆ వ్యసనానికి బానిసయ్యావు? నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి. ఎందుకు డబ్బులు అలా వృధా చేస్తున్నావు? నన్ను నేను సంతోషపెట్టుకోవడానికి. ఎందుకురంటే నువ్వు ఇచ్చేవా డబ్బులు? నా ఇష్టం అంటాడు. అవసరమైతే నా ఇష్టం నువ్వెవడో చెప్పడానికి. నా సంతోషం కొరకు నేను తాగుతున్నాను, నా సంతోషం కొరకు ఈ పాడు పనులు చేస్తున్నాను, నా సంతోషం కొరకు నా డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను, నా సంతోషం కొరకు ఈ వ్యసనాల్లో మునిగి తేలుతూ నువ్వెవడు అడగడానికి అంటాడు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో అధిక సంఖ్యాకులుగా ఉంటారు. ఇది ఒక రకం. వింటున్నారా లేదా? ఏంటి ఈ రకం? తమను తాము సంతోషపరుచుకునేవాళ్ళు. రెండో రకం ఎవరంటే మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. చెప్పడం ఏంటమ్మా వీళ్ళు? మనుషులను సంతోషపెట్టేవాళ్ళు. చూడండి వినండి, మనుషులు అంటే వాళ్ళ బంధువులు కావచ్చును, వాళ్ళ స్నేహితులు కావచ్చును. అది తప్పని తెలిసినా కానీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు ఆ పనులు చేసేస్తూనే ఉంటారు. ఎందుకు సిస్టర్ అట్లా చేసినారంటే మా బావగారు ఒప్పుకోరండి. ఎందుకు మా పని చేస్తున్నారంటే మా తోడుకోడలు ఒప్పుకోదండి. ఆ మధ్య ఇవ్వండి గాజువాకలో విశాఖపట్నంలో ఒక ఇల్లు ఓపెన్ చేసుకుంది అమ్మగారు. ఆ ఇంటికి వెళ్ళాం. అమ్మ వింటున్నారా మీరంతా? రెబ్బన కత్తిరించి స్తుతియు మహిమ గణతానికే పాట పాడేసి ఒక్కొక్క గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేసి చివరికి వంటగది దగ్గరికి వచ్చేసరికి మహాతల్ ఆల్రెడీ వంట వండేసింది. ఏమిటమ్మా అప్పుడే మీరు వంట పెట్టినట్టున్నారు అంటే, అదే బ్రదర్ గారు పరమాన్నం చేశాం పాలు పొంగించి. పాలు పొంగించి ఏం చేశాం? పరమాన్నం చేశాం. మరి ఏది పరమాన్నం అంటే తినేసి వెళ్ళిపోయారండి. ఎవరు పెట్టారు మరి? మమ్మల్ని పిలిచారు కదా, మాకు పరమాన్నం లేదంటే మాకు కాదట. మరి ఎవరికట? 5 ముత్తైదువులు కడుపు నిండా పెడితే వాళ్ళ కడుపులు చల్లగా చేస్తే ఈవిడ ఇల్లు చల్లగా ఉంటుందంట. మరి మమ్మల్ని ఎందుకు పిలవటం? మమ్మల్ని ఎందుకండి పిలవటం? అమ్మ ఆలకిస్తున్నారా? సిస్టర్, అది లేఖనాచారమా లోకాచారమా నాకు చెప్పు అన్నాను. లేఖనమిచ్చిన ఆచారమా? అది లోకము నేర్పిన ఆచారమా? వాళ్ళ కడుపులు చల్లగా చేస్తారని ఇల్లు చల్లగవుతుంది అనుకుంటే ప్రార్థనలు ఎందుకు? మళ్ళీ ప్రసంగం ఎందుకు? సేవకులు ఎందుకు? పరిశుద్ధులు రావడం ఎందుకు? ఈ పాటలు ఎందుకు అని అంటే, బ్రదర్ నాకు ఇష్టం లేదు కానీ ఈ గానిలోనే బోళ్ళంత బోని పడతారు వీళ్ళు. ఈ లుత్తిగానీలు కాదు, దీంట్లో చాలా బోనీలు ఉంటాయి. కానీ నాకు ఇష్టం లేదు. మా తోటికోడలు ఒప్పుకోదండి. ఎవరు ఒప్పుకోదంట? ఏంటి తెలియనట్టు కూర్చున్నారు?
తోటికోడలు ఒప్పుకోదంట. అంటే ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలని ఉంది? తోటికోడలు దేవుడు ఏమనుకుంటాడు? ఈవిడ గారికి పట్టదు. దేవుని వాక్య ప్రకారం జీవించరామా లేదా అని నొప్పి ఉండదు. తోటికోడలు బాధపడుతుందంట, అందుకే నొచ్చుకుంటుందంట. అందుకే ఆవిడ గారి గురించి పాలు పొంగించి పరమాన్నం చేసి ఏమంటే 5గురు ముత్తైదువుని పిలిచి 5గురికి బాగా పెడితే దిమ్మకొక్కులకు మీసిపోయారు 5 రక్కలు. అర్థమవుతుంది నేను చెప్పే మాట? ఎవరిని సంతోష పెట్టడానికమ్మ ఈ పని చేసావంటే మా తోటికోడలు బాధపడుతుంది. ఇంకో విషయం చెప్తాను వినండి. ఒక మెడికల్ డాక్టర్ అమ్మగారే వాళ్ళ తమ్ముడు పెళ్లి చేస్తుంది. అన్న మీరు పెళ్ళికొచ్చే ప్రసంగం చేయాలంటే వస్తానని చెప్పా. సరే వస్తానని చెప్పాక నేను ఎక్కడి నుంచో ఎయిర్పోర్ట్లో దిగి, సిస్టర్ నేను ఇంటికి వచ్చేస్తున్నాను, ఇంటి నుంచి చర్చికి వెళ్తాను, మరి ఇది ఫ్రెష్ అవ్వాలి కదా నేను అంటే, అన్న ఇంటికి రాకండి అన్న, డైరెక్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళిపోండి అన్న, అక్కడ గెస్ట్ హౌస్ ఉంటుందన్న, అక్కడే తయారవ్వచ్చు మీరు అంది. నాకు ఎక్కడైతే ఏముందిలే అని గెస్ట్ హౌస్ దగ్గర ఎవరున్నారమ్మంటే పేర్లు చెప్పేది. వాళ్ళు ఫోన్ చేశా, తమ్ముడు ఎలా ఉంది అక్కడ, నేను వచ్చి ఫ్రెష్ అవ్వడానికి అనుకూలంగా ఉందంట. అన్న వాష్రూమ్ బాగలేదన్న, గది బాగలేదన్న, ఎక్కడేం ఫ్రెష్ అవుతారన్న, అక్కాలింటికి వెళ్ళి వచ్చేయండి అని వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఈవిడ గారికి ఫోన్ చేయకూడదు, తినగా వీళ్ళింటికి వచ్చేసా. అర్థమవుతుందా? తిన్నగా వీళ్ళింటికి వచ్చేసరికి ప్రతి గుమ్మానికి కట్టిందండి ఏంటి, పచ్చాకులు. ఎలాంటి తెలుస్తాయి మీకు. మామిడాకులు కట్టింది. మామిడాకులు కడితే సరే మొత్తం లోపలికి వచ్చి అది చూస్తాననే నన్ను ఇంటికి రావద్దంది మా దొంగక్క. ఈడేదో ఒకటి అంటాడు, అనవసరం దొరికిపోతాననే భయంతో ఇంటికి రావద్దు, చర్చికి వెళ్ళిపోండి అంటుంది అన్నమాట. సరే మొత్తానికి వింటున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఫ్రెష్ అయ్యి, సిస్టర్ ఏంటి ఇన్ని పచ్చాకులు కట్టారు అన్నాను. అంటే మెడికల్ డాక్టర్ అమ్మగారు కదా, బలి తెలివిగా ఇచ్చింది జవాబు నాకు. ఏమి లేదు స్వామన్న, అనేక మంది వస్తారు కదా పెళ్ళిళ్ళు, ఇది మంచి ఆక్సిజన్ ఉంటుందని పచ్చాకులు కట్టానన్నది. పచ్చాకులు కడితే ఆక్సిజన్ వస్తుందంట. నిజమే కావచ్చులేండి. నేను అన్నాను, అమ్మ చెట్టుకున్న పచ్చాకుల వల్ల ఆక్సిజన్ వస్తుంది, కానీ అది విరిచేసి తాడు కట్టావు ఒక కొమ్మ, దీనికేమొస్తుంది ఆక్సిజన్? నీకు నిజంగా ఈ పెళ్ళింటికి ఆక్సిజన్ రావాలంటే ఈ ద్వారబంధానికి మామిడి చెట్టు, ఆ ద్వారబంధానికి మామిడి చెట్టు, ఆ ద్వారబంధానికి మామిడి చెట్టు, ఇంటి నిండా మొత్తం మామిడి చెట్లు కట్టకపోయారా అంటే, అన్నా మీరు ఇలాగ అంటారని అనుకున్నానన్నా అంటుంది. అదేంటి సిస్టర్ ఇలా చేశారు మీరు, దేవుని పిల్ల అయ్యుండి ఏమిటి అన్యాచారాలు అంటే, మా బావగారి సంగతి తెలుసు కదన్నయ్య మీకు, సిద్ధాంతి కదా అతను, మామిడి తోరణాలు లేకుండా పెళ్ళిళ్ళేంటిది అంటాడంటది. అంటే ఇప్పుడు ఎవరిని సంతోష పెట్టాలని? దేవుని సంతోష పెట్టాలని కాదు. ఇది రెండో రకం మనుషులమ్మ. ఎక్కడ కూడా కూర్చునే ఉంటారు, కొంతమంది ఉండే ఉంటారులేండి. తమను తాము సంతోషపరుచుకునే వాళ్ళు ఒక టైపు, మనుషులను సంతోషపెట్టే వాళ్ళు రెండో టైపు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? గలతీ పత్రిక 1:10 చదవండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏముంది? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. నేను మనుషులదైన సంపాదించుకొని చూచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదను. మనుషులను సంతోషపెట్టేవారు వారు క్రీస్తు దాసులు కాదు, ప్రభుదాసులు కాదు. మనుషులను సంతోషపెట్టే నీవు ఆ మనిషికి దాసురాలివి, నీవు ఆ మనుషునికి దాసుడువు నీవు. అర్థమవుతుందా? ఇది రెండో రకం. మూడో రకం మనుషులు ఉంటారు, వాళ్ళు చాలా కొంచెం ఉంటారండి. వాళ్ళు ఎవరంటే దేవుని సంతోషపెడుతూ బ్రతుకుతుంటారు. ఏంటట? దేవుని సంతోషపెడుతూ బ్రతుకుతుంటారు. అసలు దేవుని పిల్లలు దేవుని సంతోషపడుతూ బ్రతకాలని పౌలు ఈ తెస్సలోనిక ఊర్లో ఉన్నప్పుడు చెప్పాడంట, నేర్పించాడంట. దేవుని సంతోషపడుతూ బ్రతకని నేర్పించాడట. ఈ విషయంలో బాగానే నడుచుకున్నారట, కానీ ఈ విషయంలో ఇంకా అంతకంతగా అభివృద్ధి చెందాలని కోరుతూ రాశాడు ఈ మాట. సంఘము క్షమాభివృద్ధి నొందాలి అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి దేవుని సంతోష పెట్టడంలో అభివృద్ధి చెందాలి, అంతే. ఏంటమ్మా? నిన్ను సంతోష పెట్టుకోవడం కాదు, మనుషులను సంతోష పెట్టడమో కాదు. చెప్పండి. దేవుని సంతోష పెట్టుతూ నడుచుకుంటూ ఈ విషయంలో అంతకంతగా అభివృద్ధి చెందాలి. కనుక నేను శ్రద్ధగా మీరు వింటున్నారు గనక ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో ఒక 4 సంగతులు ముచ్చట్లు చెప్పి
నేను ఆ తలంపు ముగిస్తాను. మొదటి విషయం, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? కీర్తనల గ్రంథం నుంచి చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం నుంచి ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన మాటని. కీర్తనల గ్రంథం నుంచి 146వ కీర్తన, క్షమించండి, 147వ కీర్తన, 147వ కీర్తన, 147వ కీర్తన 11వ వచనం చూడండి. ఏముందంటే, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అండర్లైన్ చేయండి బైబిల్ ఈ వచనం. మళ్ళీ చదవనా? 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. స్థానిక సంఘం, పెనుమంటల్లో ఉన్న మీరు నిజంగా దేవుని సంతోషపెట్టాలని మీకుంటే ముందు మీకు కలిగి ఉండవలసింది దేవుని ఎడల భయభక్తులు. ఏంటమ్మవి? దేవుని ఎడల భయభక్తులు. భయము భక్తి చెప్తాను వినండి. దేవుని ఎడల భయం ఉన్న మాట నిజమైతే పాపము యొద్ద నుంచి యోసేపులాగా పారిపోతాం. ఏముంటే చెప్పండి. పొతీఫర్ భార్య దగ్గర నుంచి ఏమంటే యోసేపు పారిపోతా ఉన్నప్పుడు దేవుని భయం ఉంది గనకని ఏమన్నాడు చదువుతాను చూడండి. ఆది కాండం చదువుతున్నాను చూడండి ప్రియులారా, చాలా మంచి మాట. 37వ అధ్యాయం, 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 9వ వచనం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమాని భార్యతో చెప్పాను. ఏమంటే ఆ దుర్మార్గురాలు ప్రతిదినము శోధిస్తున్నాదంట. అదే రాసింది, ఒకరోజు శోధన కాదు ఇది. వింటున్నారా మీరు ఈ మాట? ప్రతిరోజు అమ్మ శోధిస్తా ఉంది, నాతో సైనించరా బాబు అని ప్రతి దినము శోధిస్తా ఉందట. ప్రియులారు, ఇప్పుడు యోసేపు అంటున్నాడు, నీవు నా యజమాని భార్యమైనందున నిన్ను తప్ప దేనిని అప్పగించకుండా నా యజమాని ఉండలేదు, కానీ నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం ఎట్లా కట్టుకుంటానని తన యజమానిని భార్యతో చెప్పినాడంట. దేవునిడల భయభక్తులు అంటే, దేవునిడ భయం ఉంటే పాపం యొద్ద నుంచి పారిపోయి బ్రతుకుతాం. అర్థమవుతున్నదా? భక్తి ఉంటే దేవునికి దగ్గరగా వచ్చి బ్రతుకుతాం. అంతేనండి భయభక్తులు అంటే. దేవునిడల భయభక్తులు అంటే ఇంతే అర్థం. దేవునిడల భయం ఉంటే పాపం యొద్ద నుంచి పారిపోతాం యోసేపులాగా. దేవునిడల భక్తి మనకుంటే దేవునికి దగ్గరగా బతుకుతాము యోబులాగా. అంతే. అర్థమవుతున్నదా? అన్ని శ్రమలు సంభవించిన యోబు హృదయం దేవునికి దూరం గాల. పుళ్ళుతో చిల్ల పెంకును శరీరాన్ని గీక్కునే పరిస్థితి వచ్చినా అతని భక్తిని వదల్లా. అందుకే భార్య ఏమంది, వదలవాయ్ ఈ భక్తి, దేవుని దూషించి ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చేసింది గనక నీకు దేవుని దూషించి నీ భక్తిని వదలరాదా అంటుంది భార్య. అర్థమవుతుందా? భక్తి కలిగిన వాడు దేవునికి దగ్గరగానే బ్రతుకుతాడు. భక్తి కలిగిన వాడు దేవునికి దగ్గరగానే బ్రతుకుతాడు. కనుక వినండి, ఎవరైతే దేవుని భయముతో పాపం యొద్ద నుంచి పారిపోతారో, ఎవరైతే భక్తితో దేవునికి దగ్గరైపోతుంటారో వారి యందు దేవుడు ఆనందిస్తాట. అర్థమవుతుందని చెప్పే మాట. భయభక్తులు అంటే వినండి, ఇది సరైన తాత్పర్యం, ఇది సరైన అర్థం. ఈరోజు ఒక మాట నిన్ను అడగనా? దేవుని ఎడల భయమే నీకున్న మాట నిజమైతే పాపం యొద్ద నుంచి పారిపోవు అనుభవం, దేవుని ఎడల భక్తి నీకున్న మాట నిజమైతే దేవునికి చేరువుగా బ్రతికే అనుభవం, ఈ రెండు మన జీవితంలో కనబడుతున్నాయంటారా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే చూసుకోవాలి. ఇది ఒకటి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. తర్వాత లూకాసు సువార్త 15వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 15వ అధ్యాయం అనగానే తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకోబడిన నాణెము, తప్పిపోయిన కుమారుడు అనే 3 ఉపమానాలు ఉన్న గొప్ప అధ్యాయం అది.
ఆ అధ్యాయంలో 10వ వచనం చదువుతాను చూడండి. లూకాసు వార్త 15:10 ఇలా ఉంది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పొచ్చున్నాను. అమ్మ వింటున్నారా? ఇలాంటి మాట పైన కూడా ఉంటుంది చూడండి ఒకసారి. 7వ వచనం, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అమ్మ బాధపడుతున్నాదా? ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఎప్పుడు దేవుడు మనలో ఆనందిస్తాడనంటే మన మారు మనసు పొందుతూ ఉంటే. మీరు అనొచ్చు, అదేంటి స్వామి బ్రదర్, మేము ఎప్పుడో మారు మనసు పొందాం కదా, తర్వాత బాప్తిసం కూడా పొందాం కదా, మేము సంఘంలో సభ్యులం అయిపోయాం కదా, ప్రభురాత్రి భోజన సంస్కారాలు చేతులు వేసి రొట్టె తింటున్నాం, రసం త్రాగుతున్నాం కదా, మళ్ళీ మారు మనసు ఏంటనంటే ఒక విషయం చెప్పనా, నిజ క్రైస్తవుడు చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు అతను మారు మనసు పొందుతూ ఉండవలసిందే. మళ్ళీ చెప్పనా, నిజ క్రైస్తవుడు తాను చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఆయన నిరంతరము మారు మనసు పొందవలసింది. రక్షణ కొరకు మారు మనసు పొందే ఒక రోజున రక్షించబడి సంఘములో సభ్యురాలవైనావు, కానీ దేవుని బిడ్డమైన తర్వాత దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, సాటి మనిషికి విరోధంగా పాపం చేసినప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. అంతెందుకండి, ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉంటాయి కదూ, అందులో 5 సంఘాలు మంచి సంఘాలు కాదు. అమ్మ వింట 2 సంఘాలే మంచి సంఘాలు. శ్రమపడే సంఘం మంచి సంఘం, దాన్ని మారు మనసు పొందమని చెప్పలేదు ప్రభు. రెండవది ప్రేమతో పరిచర్య చేసిన సంఘం, అదే ఫిలదెల్ఫియా సంఘం, దానికే మారు మనసు పొందమని ప్రభు చెప్పలా. ఈ 2 సంఘాలు చాలా బాగున్నాయి. ప్రేమ లేని సంఘం ఎఫెసు సంఘం, మారు మనసు పొందవే అన్నాడు. రాజీ పడిపోయిన సంఘం పెర్గము సంఘం, లోకముతో రాజీ పడిపోతున్నారు వీళ్ళు, మారు మనసు పొందండి అన్నారు. చెడిపోయిన సంఘం తుయితేరా సంఘం, భ్రష్టు పట్టేశారు, మారు మనసు పొందండి అన్నాడు. జీవము లేని సంఘం సార్దీసు సంఘం, మారు మనసు పొందండి అన్నాడు. తర్వాత చివరికి లౌదిక సంఘం, నిలువెచ్చని సంఘం, నువ్వు మారు మనసు పొందన్నాడు. శ్రమ పడుతూ ప్రభు కొరకు బ్రతుకుతున్న సంఘం, అది బాగుంది, మారు మనసు పొందనక్కర్లా. ప్రేమ చేత ప్రభు పరిచర్యలో ప్రయాసపడుతున్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం, వాళ్ళు మారు మనసు పొందాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ప్రేమ లేని, రాజీ పడిన, భ్రష్టు పట్టిన, జీవము లేని నిలువెచ్చని సంఘం ప్రియులరా పశ్చాత్తాపడి మారు మనసు పొందవలసింది. వాళ్ళ సంఘమే అయినా మారు మనసు పొందాల్సి వస్తుంది. అందుకనే ప్రియులారా, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అంటే ఆ గొర్రె మందలో ఉందా, మందలోంచి కాందో చెప్పండి? చెప్పరేమమ్మా? మందలో ఉందే, తప్పిపోయింది. అజ్ఞానమో లేక ఏవో దురాశతోనో. కాపరిచ్చిన పచ్చిక నాకొద్దులే, వేరొక పచ్చిక బాగా కనబడుతున్నది, కాపరి సమకూర్చేటువంటి పచ్చిక ఏమంటే శాంతికరమైన జలములు నాకొద్దు, వేరొక నీళ్లు కనబడుతున్నాయని కాపరికి మందకు దూరంగా వెళ్ళిపోయిన గొర్రెను చూశారు. ఆ ఒక్క గొర్రె కొరకు పోతున్నట్ట. అది దొరికినప్పుడు ఆయన సంతోషిస్తుంటాడు, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకమందు నాకు సంతోషం కలుగుతుంది. రిపెంటెన్స్ క్రైస్తవ జీవితం అంటే, అమ్మ వింటున్నారా, రికరింగ్ రిపెంటెన్స్ ఉండాలట. రికరింగ్ అంటే తరచు 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 మన మారు మనసు పొందుతూ బ్రతకాలి. చాలా మంది క్రైస్తవులు మేము ఒకప్పుడు రక్షణ పొందడానికి మారు మనసు పొందామని సరిపెట్టేసుకుంటారు. మారు మనసు అనుభవం ఒకసారి పొంది తర్వాత ఉండకూడని అనుభవం కాదు, నువ్వు చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు పొందవలసిన అనుభవం. అలా ఎవరైతే మారు మనసు పొందుతూ పాపాలు సరిచేసుకుంటూ బ్రతుకుతారో వారిని బట్టి దేవుడు భలే సంతోషిస్తాట. ఎన్ని చెప్పాను? దేవుని భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుని ఆనందపరచవచ్చు. రెండో, దేవుని ఎదుట మారు మనసు ద్వారా దేవుని మనం ఆనందపరచవచ్చు. 2 చెప్పానుగా, 3 చెప్తాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా
ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వచనం ఏమి నేర్పిస్తుంది అనంటే, ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడనంటే, అమ్మ వింటున్నారు కదూ, మన విధేయత జీవితం దేవునికి విధేయులమైనప్పుడు, దేవునికి విధేయులమైనప్పుడు. సౌలు అనుకున్నాడు, నేను దేవుని సంతోషపెట్టడానికి ఆరాధిస్తాను, ఆయన సంతోషపడతాడు. దేవునికి నేను ఒక అర్పణ అర్పిస్తాను, దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు సౌలు. ఇప్పుడు ప్రవక్త అయిన సమయంలో చంటాడు, నీ ఆరాధన ఎవడకు కావాలరా, నీ అర్పణ ఎవడకు కావాలి? ఆయన చెప్పిన మాటను వినకపోతే దేవుడు సంతోషపడతాడా? ఆరాధన కంటే, అర్పణ కంటే ఆజ్ఞ గైకొనడం దేవుని సంతోషపరిచేది. క్రైస్తవ సంఘం మర్చిపోయింది ఈ విషయం.